తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? శ్రావణ మాసం, భాద్రపద మాసం కలిసి వచ్చే ఈసారి, అలాగే 4 గ్రహాల చేంజ్ అనేది తులారాశి వారికి కలిసి వచ్చే అంశమా లేకపోతే ప్రతికూలంగా ఉండే అంశమా గురుగారు? సో ఒక ముక్కలో చెప్పాలంటే తులారాశి వాళ్ళకి ఈ మంత్లో చాలా బాగుందని చెప్పుకోవాలి మనం. సో ఈ తులారాశి వాళ్ళకి బెస్ట్ రాశుల్లో మనం రాశి ఫలాలు, ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాము. ఇది కూడా ఒక మంచి రాశి అని మనం చెప్పుకోవాలి. అందులో మనం మే తర్వాత కూడా ఇలా చాలా అనుకూలంగా ఉంది. అంతకుముందు ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడైతే బాగుందండి. సో ఈ టైంలో ఇంకా బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందాం. మీరు చెప్పిన విధంగా 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ ఇప్పటికే మారి ఉన్నాయి. మనం ఈ వీడియో చేసే టయానికి దీని యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి పాజిటివ్గానే ఉందండి. సో అదేంటో మనం చూద్దామండి. మనం కనుక చూసుకుంటే తులారాశి కనుక చూసుకుంటే ఇందులో చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రే, రో, తాతి, తూ, తే అన్న లెటర్స్ అంతా కూడా మనకు ఉంటుంది. బేసికల్గా రాతోటి తాతోటి ఉన్న వాళ్ళంతా ఈ రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. గ్రహస్థితి కనుక చూసుకుంటేనండి ఆగస్టు 17న సూర్యుడు మారుతూ ఉన్నారండి. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి 22 జూలై మంత్న, తర్వాత 26వ తారీఖు శుక్రుడు, 28వ తారీఖు కుజుడు మారుతూ ఉన్నారండి. శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి, కుజుడు వచ్చేటప్పటికి కన్య రాశిలోకి, తర్వాత మనకి బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారండి. మనకి సూర్యుడు వచ్చేటప్పటికి సింహరాశిలో మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాల స్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అన్ని విధాల పాజిటివ్గా జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి. బట్ అట్లీస్ట్ తటస్థంగా ఉండి పాజిటివ్గా ఉంటుంది. కొంతమంది మీరు చాలా సూపర్గా చెప్తున్నారండి, అంత మేము ఎక్స్పీరియన్స్ అవ్వటం అది కూడా కరెక్ట్ అవుతుంది వాళ్ళ ఇండివిజువల్ జాతకాన్ని బట్టి. బట్ ఓవరాల్ కనుక చూసుకుంటే శుక్రుడు మంచి ఇస్తున్నాడు, శని మంచి ఇస్తున్నాడు, గురువు మంచి ఇస్తున్నాడు, రాహు మంచి ఇస్తున్నాడు అండి, కేతు, సూర్యుడు కూడా మంచి ఇస్తున్నాడు. ప్రతి గ్రహం వీళ్ళకి అనుకూలంగా ఉంది. అయితే విపరీత భేద ఉండటం వల్ల ఆ మంచి వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువగా అవ్వకపోవచ్చు, నార్మల్గా ఉంటుంది, న్యూట్రల్గా లేదా పాజిటివ్. అంతేగాని ఖచ్చితంగా అయితే నెగిటివ్గా మాత్రం అయితే లేదండి రాశి వాళ్ళకి. ఎందుకంటే 7th సూర్యుడు గ్రహరాజు అండి, ఈయన 11వ ఇంట్లో ఉండటంతో వీళ్ళ యొక్క మానసిక ధైర్యం విపరీతంగా పెరిగిపోతుంది. వీళ్ళకి అప్పటిదాకా వాళ్ళు ఏదో చేద్దాం చూద్దాం ఉన్న మైండ్ సెట్ నుంచి నాకు ఇది కావాలి పర్టికులర్గా ఒక ఫిక్స్డ్ దృఢ చిత్తంతో ఉంటారండి. ఇది చాలా మంచిదని చెప్తారు. మనకేం చెప్తారంటే మహర్షుల సంస్కృతంలో అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ అని చెప్తూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళు గృహానికి సంబంధించిన వ్యవహారాల్లో, తర్వాత ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి ఉత్సాహంగా ఉండేసి శుభకార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. మంచి విందులతోటి వినోదులతోటి పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. 5th హౌస్లో వీళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల కొంచెం పెద్ద పెద్ద లవ్, రొమాన్స్కి సంబంధించిన వ్యవహారాలు, తర్వాత అనుకున్న పనుల్లో కొంచెం వేగంగా తగ్గి ఉంటుంది. కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా స్ట్రాటజీ అంటారు కదండి, మనకి వ్యూహాలు ఫ్రేమ్ చేయడంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా సూర్యుడు చాలా మంచి చేస్తున్నాడు అండి వీళ్ళకి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం మనకి మార్స్, కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఒక యాంగిల్లో ధన ప్రవాహంగా బాగుంటుంది, అనుకున్న పనుల్లో సక్సెస్ ఉంటుంది, అంతా బాగుంటుంది. కానీ తను ఉన్న పొజిషన్లో ఉండటంతో 12th హౌస్లో ప్రవాస వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం దేహపీడం సంచారం ద్వాదశకే కుజ అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే శారీరకంగా దేహపీడనం అంటే ఏం చేస్తుంటే కొంచెం లేజినెస్ని, కొంచెం టైర్డ్నెస్ని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటారు. సంచారం అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రవాసం, ఫారిన్ వెళ్ళే అవకాశం, దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే ధనక్షయం, బంధువులతో గొడవ, ధనక్షయం, డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఖర్చు కూడా హాస్పిటలైజేషన్స్ ఎక్కువ అవుతుందండి వీళ్ళకి. 12th హౌస్లో కుజుడు ఆరోగ్యరీత్యా, లేదంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళకు ఎవరిదైనా సరే అంటే ధనక్షయం ఎలా అంటే 12th హౌస్, ఒకటి తీర్థయాత్రలు చేయటం, రెండో వచ్చేటప్పుడు విపరీతంగా హాస్పిటలైజేషన్తో అతిగా ఖర్చు పెట్టడం, అంటే మనీ ఖర్చు పెట్టేది అసందర్భంగా ఖర్చు పెట్టే అవకాశం, అనవసరపు ఖర్చులు ఎక్కువ ఉంటుందండి. సో దాంతో ఉపయోగం అయితే ఏమో ఉండదండి. ఇది కుజుడు. బట్ కుజుడు ఎగైన్ ధన ప్రవాహాన్ని కూడా ఇస్తూ ఉంటారు. వీళ్ళకి బాగా సక్సెస్, అదృష్టం తీసుకొచ్చేది ఎవరంటే అండి శుక్రవారం. ఈ రాశి వాళ్ళకి రియల్గా లక్కీ అనమాట. నేను అంటే శుక్రుడు వీళ్ళకి ప్రతి మంత్ కూడా ఏదో ఒకటి అదృష్టం తీసుకొచ్చి చేస్తూ ఉంటుంది అనమాట ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి. ఈసారి 9th హౌస్లో శుక్రుడు రావడంతో 9th హౌస్ మనకి జ్యోతిషరీశ్వర భాగ్యస్థానం అంటారు. ఈ భాగ్యస్థానానికి శుక్రుడిని కూడా మళ్ళీ భాగ్యాధిపతి కాబట్టి, లక్ష్మీదేవి తమ్ముడు కాబట్టి, ఆయన శుక్రాచార్యుడు కాబట్టి అక్కడికి రావటం
విపరీతమైన భాగ్యం వస్తుంది, ఖచ్చితంగా భాగ్యం వస్తుంది. ఎలా అంటే వస్త్రలాభం ఉంటుందంట, మహా ఆరోగ్యము, గురు భక్తి స్యాద్ ధర్మకృత్, చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తే భవేద్ భృగు అని మనకి చెప్తూ ఉంటారు. అంటే వస్త్రలాభం ఉంటుందంట, మహా ఆరోగ్యం, హెల్త్ స్ట్రాంగ్గా ఉంటుంది, గురువుల యందు భక్తి ఉంటుంది, తండ్రి యందు భక్తి ఉంటుంది, ధర్మకృత్ అంటే మంచి మంచి పనులు చేయాలని ఒక ఆలోచన ఇస్తూ పూజలు చేయటం, పురస్కారాలు చేయటం, దూర ప్రయాణాలు చేయటం, తీర్థయాత్రలు చేయటం, ఇలాంటి పనులను చక్కగా చేస్తుంటారు. చిత్తశుద్ధి, వీళ్ళు ఇంట్యూషన్ చాలా క్లీన్గా ప్యూర్గా ఉండేసి పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. అభిస్థార్థ అనుకున్న విధంగా అన్ని సంపదలన్నీ నెరవేరుస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలండి. గురుగారు మరి వీళ్ళకి నక్షత్రాలను బట్టి చూసినట్టయితే ఏ విధంగా ఉంది గురుగారు? ఇందులో మనకి చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో కొన్ని ఫేవరబుల్గా, కొన్ని అన్ఫేవరబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఫేవరబుల్గా కనుక తీసుకుంటే వీళ్ళకి వస్త్రలాభము, పరవాసము, విదేశాగమనము, లాభము. అంటే ఫారిన్ వెళ్ళాలి, ఫారిన్లో స్టే చేయాలి, తర్వాత వస్త్రలాభం, జ్యువెలరీ ఏదైనా కొనుక్కోవడానికి, తర్వాత లాభప్రదంగా కూడా ఉంటుందండి. ఇది వీళ్ళకి పాజిటివ్. ఓన్లీ ఒకటి వీళ్ళకి ప్రతికూలంగా ఉండేది ఏంటంటే దేహపీడనం అని చెప్తారు, హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశం. అది కూడాను ఆగస్టు 17th లోపు అని చెప్తారనమాట. బట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసము, వస్త్రలాభము, విదేశాగమనము, ఫారిన్లో స్టే చేయటం, ఫారిన్ రిలేటెడ్ ట్రావెల్ చేయటము, తర్వాత జ్యువెలరీ షాపింగ్ చేయటం, బట్ ఓవరాల్గా క్షేమంగా ఉంటారు. ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, వీళ్ళకి దేహపీడనం, హెల్త్ కాంప్లికేషన్స్, ఇది కూడా కుజుని వల్ల. కుజుడు 12th హౌస్లో ఉండటం వల్ల హాస్పిటలైజేషన్ లేదంటే హాస్పిటల్ రిలేటెడ్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. తర్వాత విశాఖ నక్షత్రం కనుక తీసుకుంటే వీళ్ళకి వస్త్రలాభము, పరవాసము, క్షేమము చూపిస్తుంది. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ అగైన్ దేహపీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి చిత్తా, స్వాతి నక్షత్రాలకి ధననాశనం చూపిస్తుందండి. ఈ ధననాశనం కూడా ఇది మనం మొదటి నుంచి చెప్పుకుంటాం, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ధనం లాసులు ఉంటుంది కాబట్టి కొంచెం ధనం విషయంలో ప్లానెడ్గా ఉండాలి. బట్ ఎంత ప్లానెడ్గా ఉన్నా కొన్ని మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా మనీ ఏదైనా అవసరం కావచ్చు, ప్రొవిజన్ లాగా పెట్టుకోండి. ఎందుకంటే ఖర్చు టైట్ బడ్జెట్లో కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది కూడా హాస్పిటలైజేషన్ కాబట్టి 10,000 15,000 ఎక్స్ట్రా ఒక ప్రొవిజన్ లాగా పెట్టుకోండి. ఎందుకంటే హెల్త్ కదండి, కొన్నిసార్లు మనకు ధనం లేకపోతే మళ్ళీ వాళ్ళకి వెళ్ళి అడిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా బాగుందండి వీళ్ళకి. గురుగారు మరి వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు? సో పరిహార మార్గం అంటే వీళ్ళకి సహజంగా వీళ్ళకి బాగుందండి. తులారాశి వాళ్ళకి ఎవరైనా కనుక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి మనకి కుబేర పాశుపత అభిషేకం కానివ్వండి, మహాలక్ష్మి విశేష హోమం పార్టిసిపేట్ చేయొచ్చు. లేదంటే మనం 25 రహస్యాలు, లక్ష్మీదేవికి సంబంధించిన రహస్యాల గురించి ఒక కార్యక్రమం పెట్టాం. అందులో వేదిక ప్రకారంగా, తాంత్రిక ప్రకారంగా, పురాణాల ప్రకారంగా అసలు లక్ష్మీదేవి అంటే ఏంటి, లక్ష్మీదేవి గురించి ఎలా ఉపాసన చేయాలి, ఎలా ధనం పెట్టుకోవాలి, మన నిత్య జీవితంలో ఎలా ఉంటే మనకు ధనం వస్తుంది అని ఒక రహస్యాలను పెట్టడం జరిగింది. అదొక ప్రోగ్రామ్, అది జనరల్గా పబ్లిక్ ఎవరైనా అది ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసాం. ఇవి కాకుండా కుజుని యొక్క ప్రభావం వీళ్ళకి ఎక్కువగా ఉండటంతో గణపతి ఎనివే మనకి ఫెస్టివల్ వినాయక చవితి మిస్ కాకుండా వరమహాలక్ష్మి వ్రతము, తర్వాత గణపతి పూజ ఇవన్నీ చక్కగా చేసుకుంటుంటే బాగుంటుందండి. ఎడిషనల్గా కందులు 1 kg కనుక దానం చేస్తే చాలా బాగుంటుంది. లేదంటే అన్నాదమ్ములు, వీళ్ళకి వరమహాలక్ష్మి జరుగుతుంది కాబట్టి అక్క చెల్లెళ్ళు ఉన్న అన్నాదమ్ముళ్ళు ఉన్న వాళ్ళని పిలుచుకొని, లేదంటే వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి ఒక ఏమంటారు ఒక వాయనం కానివ్వండి, లేదంటే అంటారు కదంటే మనకి సారి పెట్టడం కానివ్వండి, స్వీట్స్ కానీ ఏదైనా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో చక్కగా టైం స్పెండ్ చేస్తే కుజుడు బాగా హ్యాపీ అవుతాడండి. సో చూసారు కదండి, ఆగస్టు నెలలో తులారాశి యొక్క ఫలితాలను చూసారు కదా, వాళ్ళకి అంతా బాగానే ఉంది, ఒక హెల్త్ ఇష్యూస్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అలాగే ఎవరికైతే మనీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో వారు గురువుగారు చెప్పిన విధంగా 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి, మరిన్ని విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి.